దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ. మన్మోహన్ సింగ్ కి భారతరత్న ప్రదానం చేయాలని తీర్మానం చేస్తున్న సీఎం రేవంత్. ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలు. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రేవ్ పార్టీపై పోలీసుల తనిఖీలు. 5 మహిళలు 14 మంది పురుషులు అరెస్ట్. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా సంతోషాల నడుమ జరుపుకోవాలి. జిల్లా ప్రజలకు సూచించిన ఎస్పీ జానకి షర్మిల. టీడీపీ కూటమి పాలనలో న్యాయవాదులకు రక్షణ లేదు. ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. నర్సంపేట మండలంలో జంగాలపల్లి తాండాలో పెద్ద పులి సంచారం. గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసిన సీఐ రమణమూర్తి. బలహీనంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. స్వల్ప నష్టాల్లో మొదలైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు. తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ నెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశానికి ఆయన విశిష్ట సేవలందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని అన్నారు రేవంత్. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డెప్యూటీ చైర్పర్సన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుంది. పోలవరంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పోలవరంతో లబ్ధి చేకూరుతుంది. అయితే గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ అమలు చేయబోతున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచర్లకు తరలించడమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టును కార్యరూపం ఇచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తుంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి త్రాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీంతో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణానదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావడం లేదు. మరొక వైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది 1000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పడిందన్నారు. కేంద్రంలో ఓబీసీ శాఖకు ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ ను కేసీఆర్ కోరారంటూ ఆయన కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభా సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నారు. అలాగే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ అయిన మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా ఢిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసనసభ ద్వారా తీర్మానం పెడితే మన గౌరవం, మన శాసనసభ గౌరవం పెరుగుతుందంటూ శాసనసభలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు, దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా మన తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ పివి గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అధ్యక్ష, మేము మొన్న మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, నాతో పాటు మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా వారి ఇంటికి పోయాం, నివాళులు అర్పించాం. తెల్లారి అంత్యక్రియల్లో మేము కూడా పాల్గొన్నాం. అధ్యక్ష, మొత్తం అంత్యక్రియలు ముగిసిన తర్వాతనే వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మా తరపున కూడా సానుభూతిని చెప్పి వచ్చినాం. అధ్యక్ష, కానీ అక్కడ పోయినప్పుడు ఒక మాట మాత్రం కొంత బాధ అనిపించింది. అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారికి మొన్న జరిగిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు ఢిల్లీలో మన తెలంగాణ బిడ్డ పివి గారికి దక్కలేదు అనే బాధ మాత్రం కొంత అనిపించింది. అధ్యక్ష, దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇది తెలంగాణ శాసనసభ. ఇప్పుడు మీరు అన్నారు తీర్మానం భారతరత్న అన్నారు, సంతోషం.
అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు, తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష, తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం. కానీ పివి నరసింహారావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ, మన తెలుగు బిడ్డ, మనవాడు పివి గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది. ఎందుకంటే ఢిల్లీలో అందరూ ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష, కానీ ఒక్క పివి గారికి లేదు. అదొక రకంగా మనకు అవమానం, మనకు తీరని లోటు. కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా, ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పివి గారు, అట్లాంటి పివి గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది, మన సభ గౌరవం కూడా పెరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణమైన మద్దతును, ఆ కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తాం. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా సంతోషాల నడుమ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ దృష్ట్యా జిల్లాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నిర్మల్, ఖానాపూర్, బాయంసా, ముతోల్తో పాటు కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. యువత గంజాయి తదితర మత్తు పదార్థాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంవత్సరం సందర్భంగా నిర్మల్లో పటిష్టమైన బందోబస్తు చేపట్టడం జరిగింది. నిర్మల్ పట్టణం, బైన్సా, ఖానాపూర్ ఈ 3 ఏరియాస్లో, ఇంకా ముదోల్ ఈ టౌన్స్ అండ్ విలేజెస్లో కూడా ఎక్కడైనా కూడా నిబంధనలు అతిక్రమించకుండా న్యూ ఇయర్ సంతోషంగా జరుపుకోండి. తర్వాత ఈ బాణ సంచాలు కాల్చడము, తర్వాత రోడ్ల మీద బైకులు పార్కింగ్ చేసి విన్యాసాలు చేయడము, తర్వాత హై సౌండ్ తోటి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, ఇట్లాంటివి చేయకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఏ రకమైన నిబంధనలు ఏ రకమైన అతిక్రమించినా కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ బందోబస్తు చేపట్టాము. ప్రతి దగ్గర కూడా స్పెషల్ పార్టీస్, తర్వాత ఈ క్యూఆర్టీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ న్యూ ఇయర్లో మీ అందరికీ చెప్పేది ఏంటంటే నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోండి నిర్మల్ ప్రజలకు అందరికీ. థ్యాంక్ యూ. ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో 2 రోజుల క్రితం మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగడంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడే వారిని ఉపేక్షించమన్నారు. ఈ కేసులో 4 నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు. మచిలీపట్నం కాసానిగూడెంలో నిన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మరి స్థానికంగా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కుమార్తె తన తండ్రి దగ్గర నుంచి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో మరి బలవంతంగా ఆ బిడ్డని, 13 సంవత్సరాల 8th క్లాస్ చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డని బలవంతంగా బండెక్కించుకుని నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో, అక్కడ పంపుల చెరువు దగ్గరలో నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో 4 వ్యక్తులు, మొహమ్మద్ తాలేహా సన్ ఆఫ్ గఫార్, సాదం బాల శంకర్ సాయి, తండ్రి పేరు లేట్ రవి, అలాగే రామాని అశోక్ సన్ ఆఫ్ నాగబాబు, వేముల వెంకట పవన్ సన్ ఆఫ్ వీరాంజనేయులు. వీళ్ళంతా 19-20 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి మరి వాళ్ళు ఆ పాపని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి పాడు చేయటం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి అక్కడి నుంచి పాప భయపడి పారిపోయి రావడం, ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పడం, వెంటనే వాళ్ళు పోలీసులు తెలియజేయటం, పోలీసులు వెంటనే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడెక్కడున్నా కూడా అదుపులో తీసుకుని పూర్తి సమాచారంతో ఈరోజు మరి విలేకరుల ముందు కూడా పెట్టడం కూడా జరిగింది. రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మరి ప్రశాంతంగా ఉండే మచిలీపట్నంలో ఇలాంటి సంఘటనలు మరి జరుగుతున్నాయంటే చాలా బాధ కలుగుతుంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. రాష్ట్రంలో ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడే విధంగా చేయాలని చెప్తున్నా, ఇవాళ కొంతమంది
ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే సమస్య లేదు. వరంగల్ జిల్లా నరసంపేట మండలంలోని జంగాలపల్లె తాండాలో పెద్ద పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత 3 రోజులుగా నల్లబిల్లి మండలంలో పెద్ద పులి సంచరిస్తుంది. తాజాగా పులి ఆనవాళ్లు నరసంపేట మండలంలో అధికారులు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సిఐ రమణమూర్తి గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఓ దళిత ప్రొఫెసర్ ను కొడితే కనీసం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. కానీ ఇప్పుడు కడప జిల్లా గాలివీడు మండల పరిషత్ సమావేశంలో టీడీపీ వాళ్లు పథకం ప్రకారం చేస్తున్న గలాటాలో కింద పడిన ఎంపీడీఓను పరామర్శించేందుకు వచ్చారు అని రాజంపేట ఎంపీ పెద్ది మిథున్ రెడ్డి విమర్శించారు. మీ కాకినాడలో ఏం జరిగిందో మీకు తెలియదా, తెలియనట్లుగా నటిస్తున్నారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు రాయచోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడీఓ పైన దాడి జరిగిందని చెప్పి నానా రభస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒక పథకం ప్రకారము ఒక మండల ప్రెసిడెంట్, మహిళైన మండల ప్రెసిడెంట్ వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్ గా ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని ప్లాన్ గా వచ్చి మండల ఆఫీస్ లో ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈ రోజు అరెస్ట్ చేసి దారుణంగా ఈ ఫుటేజ్లన్నీ కూడా చూడొచ్చు. ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతాను, కాకినాడ పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు సొంత కాకినాడ పార్లమెంట్ లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్ గా ఒక దళిత ప్రొఫెసర్ ని కొడితే ఎక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్టు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు. ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది, ఇంత అక్కర ఏమైందని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. న్యాయం అందరికీ ఒకలాగానే ఉండాలి. అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు. అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఆయన ఏం స్పందించారు? వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పిన ఆయన ఈ రోజు ఇన్ని మానభంగాలు, ఇన్ని మహిళలపైన అకృత్యాలు జరుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా? పైపెచ్చి అది హోమ్ మినిస్టర్ సబ్జెక్ట్ అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ముఖ్యమంత్రి పవర్స్ ఆయనకు ఉండి వేరే వాళ్ళ పైన నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళు చూసారని చెప్పడం సరైన పద్ధతి కాదు. నూతన సంవత్సరం సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారనే వార్త తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. దీంతో సోమవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో ఓ కళ్యాణ మండపంలో పార్టీ చేసుకుంటున్న యువతి యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తుంది. పార్టీని అడ్డుకున్న పోలీసులు 5 మహిళలు 14 మంది పురుషులను అరెస్ట్ చేశారు. నిందితులు ఓ ఫర్టిలైజర్ కంపెనీకి చెందిన వారని అధికార వర్గాల సమాచారం. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయనపై పివి నరసింహారావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదన్నారు. లైసెన్స్ రాజ్, అలాగే పర్మిషన్ రాజ్, కోటా రాజ్ విధానాలకు మన్మోహన్ స్వస్తి పలికారన్నారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సభ నివాళులర్పించింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని గుర్తు చేశారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను బాగు చేసేందుకే పివి మన్మోహన్ సింగ్ ద్వయం కృషి చేశారంటూ వెల్లడించారు. 1996లో కాంగ్రెస్ ఓటమికి ఆర్థిక సంస్కరణలు కారణమంటూ ఓ కమిటీ నివేదిక ఇచ్చిందని, దానిని చూపిన మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టారన్నారు. మన్మోహన్ భౌతికంగా లేకున్నా ఆయన చేసిన సేవలు ఎప్పటిగా నిలిచిపోయి ఉంటాయన్నారు హరీష్ రావు. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేసేందుకు సభా నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నాం అధ్యక్ష. మరి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక విషయం కూడా వారి దృష్టికి తెచ్చి నేను విషయంలోకి వెళ్తా అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది. దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే పట్టించుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దురుద్దేశంతోనే రాయలసీమలో యువతను రెచ్చగొట్టేందుకే గాలివీడు వచ్చారంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో చివరకు న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కరెంటు ఛార్జీలు దాదాపు 15,000 కోట్ల పైన ప్రజలపైన భారం మోపారని, ఆ భారాన్ని తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాయచోట్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పీపీ, తర్వాత మాజీ ఎంపీపీ, అలాగే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా పనిచేసినటువంటి న్యాయవాది జల్లా సుదర్శన్ రెడ్డి కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. రాయచోట్లో నిరసన కార్యక్రమం జరిగిన వెంటనే తన స్వగ్రామానికి వెళ్తూ గాలివీడు ఎంపీపీ ఆఫీస్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. అయితే ఇది ముందే పసిగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిన విషయం గతంలో మనం చూసాం. ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, లేకపోతే సర్పంచులు కానీ, మండల పరిషత్తులు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎక్కువ మంది, దాదాపు 90% మంది అధికార పార్టీకి చెందిన వారనే విషయం అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలను రసావస చేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా ఎలాంటి అర్హత లేనప్పటికీ ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చే ఆ సమావేశాలను జరగనీయకుండా చూస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలుసు. కడపలో కూడా 2 సార్లు జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం లేకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆ సమావేశం జరగనీయకుండా బయట వ్యక్తులను లోపలికి తెచ్చి పోలీస్ బందోబస్తుతో నానా అల్లరి చేసి వైసీపీ కార్పొరేటర్ల పైన, మేయర్ పైన దాడి చేసి అక్కడ సమావేశాలు జరగకుండా చేయడం కూడా మనం చూసాం. ఈ సందర్భంగానే గాలివీడు మండలంలో ఉన్న ప్రజా సమస్యలపైన కూడా ఎంపీపీ కార్యాలయం కూడా తెరవకూడదని చెప్పి
సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ అక్కడ ఎంపీపీగా ఒక మహిళ ఉంది. ఆమె వృద్ధురాలు. ఆమె ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన దాత ఎంవి ఫణీంద్ర 3 కిలోల బరువున్న ముడి వెండి దిమ్మెలను బహుకరించారు. దేవస్థాన ఈవో రామారావును కలిసి వాటిని అందించారు. సిబ్బంది దాత కుటుంబానికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. దేవస్థాన టెంపుల్ ఇన్స్పెక్టర్ వారికి విరాళ రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మదనపల్లికి చెందిన దాత వి మురళీధర్ 1 లక్ష విరాళాన్ని అందజేశారు. విరాళంతో పాటు 1009 గ్రాముల బరువైన 2 వెండి దిమ్మెలను విరాళంగా ఇచ్చారు. దాతా కుటుంబానికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఈవో రామారావు వారికి విరాళ రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఆరంభమయ్యాయి. బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10-15 గంటలకు సమయానికి సెన్సెక్స్ 66.32 పాయింట్లు క్షీణించి 78,632.7 వద్ద, ఎన్ఎస్ఈ, నిఫ్టీ 30.40 పాయింట్లు నష్టపోయి 23,783 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనం చేశాయని, మార్కెట్ల పతనానికి ఇదే కారణమంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారాంతం శుక్రవారం అమెరికా మార్కెట్లు గణనీయమైన నష్టాలను చవిచూశాయని, ఈ పరిణామం భారతీయ మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందన్నారు. మరొక వైపు ఏడాది ముగింపు సమయం కావడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గడం కూడా ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. కాగా నిఫ్టీపై ట్రెండ్, అలాగే బజాజ్ ఆటో, విప్రో, మారుతి, మహీంద్రా కంపెనీల షేర్లు 1% పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆదాని ఎంటర్ప్రైజెస్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆదాని ఫోర్స్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెన్సెక్స్ 30లో భారతీయ ఎయిర్టెల్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదాని పోర్ట్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్, హెచ్సిఎల్ టెక్, అలాగే టాటా మోటార్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసనసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ. మన్మోహన్ సింగ్ కి భారతరత్న ప్రదానం చేయాలని తీర్మానం చేస్తున్న సీఎం రేవంత్. ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలు. అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రేవ్ పార్టీపై పోలీసుల తనిఖీలు. 5 మహిళలు, 14 మంది పురుషులు అరెస్ట్. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా సంతోషాల నడుమ జరుపుకోవాలి. జిల్లా ప్రజలకు సూచించిన ఎస్పీ జానకి షర్మిల. టీడీపీ కూటమి పాలనలో న్యాయవాదులకు రక్షణ లేదు. ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. నర్సంపేట మండలంలో జంగాలపల్లి తాండాలో పెద్ద పులి సంచారం. గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసిన సీఐ రమణమూర్తి.
బలహీనంగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, స్వల్ప నష్టాల్లో మొదలైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.